అందరికీ నమస్కారం. చూడండి ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై ఎంత నల్లగా మంచిగా మనకు దొరికింది. తెల్ల జుట్టు అంత మంచిగా నల్లగా మార్చుకోవడానికి ఒక చిటికెలో అన్ని జుట్టుని నల్లగా మార్చుకోవడానికి నేను ఒక ఇన్‌స్టంట్ హెయిర్ డైతోని వచ్చానండి. ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై మనం ప్రిపేర్ చేసి మన జుట్టులో అప్లై చేసుకోవడం వల్ల మన తెల్ల జుట్టు అంత మంచిగా నల్లగా మార్చుకోవచ్చనమాట. ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై ఎలా తయారు చేసుకోవాలి? దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏందని చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐరన్ పాన్ తీసుకున్నాను. పొయ్యిలో సన్న మంటలో ఉంచుకున్నానండి. ఇప్పుడు ఈ ఐరన్ పాన్‌లోకి నేను 3 స్పూన్లు లెక్కన టీ పౌడర్ తీసుకున్నాననమాట. ఈ టీ పౌడర్‌ని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది రంగు మంచిగా నల్లగా మారేంత వరకు మనము సన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి చాలా మంచిగా నల్లగా మారిపోయింది. ఈ టీ పౌడరు మన హెయిర్‌ని ఆహ్, బ్లాక్‌గా మార్చుకోవడానికి హెల్ప్ చేస్తది. ఈ బ్లాక్‌నెస్‌ని ఎక్కువ రోజులు ఉంచడానికి కూడా హెల్ప్ చేస్తదనమాట. రెగ్యులర్‌గా అప్లై చేసుకోవాలి ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డైని. సో, ఈ టీ పౌడరు మంచిగా మన తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి హెల్ప్ చేయడం వల్ల మనము ఈ టీ పౌడర్‌ని ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై పౌడర్‌లో మనము యాడ్ చేసుకున్నామండి. ఈ టీ పౌడర్‌తో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. బ్లాక్ జీలకర్ర. అది ఒక స్పూన్ లెక్కన వేసుకున్నాననమాట. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మన తెల్ల జుట్టుని మంచిగా నల్లగా మార్పిస్తదండి. ఈ బ్లాక్ జీలకర్రలో బెనిఫిట్స్ ఉందన్నమాట. మన హెయిర్‌కి కావాల్సిన మినరల్స్ అండ్ విటమిన్స్ ఉందండి. ఈ బ్లాక్ జీలకర్రని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటిదాకా అంటే దీంట్లో నుంచి నువ్వన బయటకొచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ బ్లాక్ జీలకర్రలో జస్ట్ ఒక హెయిర్ డై ఆయిల్ మనం తయారు చేసుకొని కూడా రెగ్యులర్‌గా వాడుకోవచ్చు. అంత మంచి బెనిఫిట్ అనేది ఉంటది. బ్లాక్‌గానే ఉంటది మన హెయిర్ అనేది. ఎప్పుడు వైట్ హెయిర్ అనేది రాదనమాట. సో, ఈ బ్లాక్ జీలకర్ర మనము వేయిస్తున్నప్పుడైతే ఒక నూనె లాంటిది బయటకొస్తదని చెప్పాను గదా! అలా ఇలా తీసి వేసేటప్పుడు స్పూన్‌లోనే అంటుకుంది చూడండి. సో, ఇది కరెక్ట్ అయిన టైము. బ్లాక్ జీలకర్ర మంచిగా ఫ్రై అయింది అని అర్థం. ఇప్పుడు నేను మన పొయ్యిని ఆపేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను సాషై ప్యాకెట్ కాఫీ పౌడర్ ఒకటి యాడ్ చేసుకోబోతున్నాను. 3 రూపీస్ బ్రూ ప్యాకెట్ యాడ్ చేస్తున్నాను నేనైతే. ఏ సాషై ప్యాకెట్ అయినా ఓకే. మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ కాఫీ పౌడర్‌ని ఎందుకు యాడ్ చేసుకుంటున్నాము అంటే చూడండి, ఈ కాఫీ పౌడర్ వేయంగానే ఒక వెట్‌నెస్ అనేది వస్తుంది కదా! అలాగే ఈ కాఫీ పౌడరు మన హెయిర్‌ని మంచిగా వెట్‌గా ఉంచుకోవడానికి కండిషనర్‌గా యూజ్ అవుతదనమాట. ఈ కాఫీ పౌడర్ మనం వాడడం వల్ల మన హెయిర్‌ని నల్లగా మార్చుకోవడమే కాకుండా మంచిగా కండిషనర్‌గా ఉండి మన హెయిర్‌ని కాపాడుతది బయట ఉన్న డ్రైనెస్ నుంచి. సో, ఇలా ఒక కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. చాలా మంచిగా కలిపిన తర్వాత అది అలాగే పక్కన ఉంచేసుకుంటాము. ఇప్పుడు ఒక షాంపూ ఎలా తయారు చేసుకోవాలి? మైల్డ్ షాంపూ ఎటు తిరిగి మనము షాంపూ అనేది వాడతాం గదా! ఇన్‌స్టంట్ హెయిర్ డై వేసి మనం బయటకెళ్ళి వచ్చిన తర్వాత ఒక షాంపూ వాడతాం గదా! ఆ మైల్డ్ షాంపూ ఎట్లా తయారు చేసుకోవాలి చూద్దాము ఇప్పుడు. ఒక చిన్న గిన్నె తీసేసుకొని మీరు మామూలుగా వాడుతున్న ఒక షాంపూని మీరు ఒక హాఫ్ స్పూన్ లేదా 1 స్పూన్ మీ హెయిర్ ఎంత పొడుగుందో అంత మీ లెక్కన తీసేసుకోండి. సో, ఈ షాంపూ తోటి నేను ఇంక ఒక్క పౌడర్ యాడ్ చేయబోతున్నాననమాట. తంగేడు పూలు పౌడర్ అనమాట. ఈ పౌడర్ నేను ఒక స్పూన్ లెక్కన యాడ్ చేసుకుంటున్నాను. ఈ షాంపూలోకి ఈ హెర్బల్ పౌడర్ అనేది మనం యాడ్ చేసుకొని మనము వాడుతూ వస్తుంటే మనకు మంచి ఎఫెక్ట్ అనేది ఉంటది. కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను. ఈ నీళ్లు ఎలాగో మనము షాంపూని డైల్యూట్ చేసి మన హెయిర్‌లోకి అప్లై చేసుకుంటాం గదా! సో, అప్పుడు చేసేటప్పటికి ఒక హెర్బల్ పౌడర్ గూడా మనము ఆ షాంపూ తోటి నీళ్ళేసి కలుపుతూ యాడ్ చేసుకున్నామంటే చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటది. మీ షాంపూలో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేది మంచిగా తగ్గిపోతదనమాట. చూడండి మంచిగా మనకు షాంపూ అనేది రెడీ అయిపోయింది కదా! సో, ఈ షాంపూని మనము మైల్డ్‌గా అప్లై చేసుకొని ఉండొచ్చు. మన హెయిర్‌కి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటదండి. సో, ఇప్పుడు నేను ఈ షాంపూని జస్ట్ చేతిలో రుద్ది చూపిస్తాను. ఎంత మంచిగా నురగ వస్తదని చూడండి. హెర్బల్ పౌడర్‌తో పాటు మనం మామూలు షాంపూని యాడ్ చేసుకొని మనము తయారు చేసుకున్నాము. సో, మంచిగా
నొరగ వస్తది. ఎందుకంటే మనము షాంపూ యాడ్ చేసాం, మన మామూలు షాంపూ. సో, ఇలా ఒక మైల్డ్ షాంపూ మీరు ఇంట్లో తయారు చేసుకోండి. ఇన్‌స్టంట్ హెయిర్ డై అప్లై చేసిన తర్వాత కడుక్కోవాలనుకున్నప్పుడు మీరు ఇలా ఒక మైల్డ్ షాంపూ తయారు చేసుకొని అప్లై చేసుకోండి. ఇంకా మంచి ఎఫెక్ట్ అనేది మన హెయిర్‌కి ఉంటదండి. సో, ఇలాగా షాంపూ రెసిపీస్ మన ఛానల్‌లో చాలా ఉన్నాయి. అవి కూడా మీరు ట్రై చేయవచ్చు. అంటే ఒక కొత్త వెరైటీగా మనకు ఉంటదనమాట. సో, ఇలా మీరు తయారు చేసుకొని వాడి మనకు కమెంట్‌లో చెప్పండి. ఎలా ఉంది? మీరు ఇలా తయారు చేసుకోవాలన్నప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అనేది మాకు కంపల్సరీ చెప్పండి మన ఫీడ్‌బ్యాక్ సెషన్‌లో. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! అది ఏం చేద్దామంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్‌ని దాంట్లో వేసేసుకుందాము. ఇప్పుడు నేను మంచిగా మిక్సీ పట్టేసొస్తాను. చూడండి ఎంత మంచిగా పౌడర్ అనేది వచ్చింది కదా! సో, ఇదే అండి మన ఇన్‌స్టంట్ హెయిర్ డై. సో, ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై మనకు ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్‌ని మనము ఒక చిన్న బౌల్‌లోకి తీసుకుంటున్నాము. మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. రిమైనింగ్ ఉన్న ఆ పౌడర్ వచ్చేసి మనము ఒక బాటిల్‌లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు కావాలో అప్పుడు మనం తీసుకొని వాడుకోవచ్చనమాట. సో, నేను ఒక స్పూన్, 1 ½ స్పూన్ లెక్కన తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక చిన్న స్పూన్ లెక్కన కరివేపాకు పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు పొడి అనేది నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాననమాట. మీరు కూడా అలా చేసి పెట్టుకోండి. ఇలా మనం ఇన్‌స్టంట్ హెయిర్ డైలోకి మంచిగా వాడుకోవచ్చు. లేదంటే ఏం కాదు, యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి నేను క్యాస్టర్ ఆయిల్ అనేది ఒక స్పూన్ అలా యాడ్ చేసుకుంటున్నాను. మనకు ఎలా కన్సిస్టెన్సీ కావాలో అంత యాడ్ చేసుకోండి. సో, మంచిగా కలుపుకోండి. సో, ఇదే అండి మన ఇన్‌స్టంట్ హెయిర్ డై రెడీ అయిపోయింది. ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డైని మీరు ఇన్‌స్టంట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఈ పొడి అయితే మీరు రెగ్యులర్‌గా రెడీ చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇలా ఒక క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం మంచిగా రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత నల్లగా మంచి కన్సిస్టెన్సీలో మనకు ఇన్‌స్టంట్ హెయిర్ డై దొరికింది కదా! సో, ఇలా మంచిగా మన హెయిర్‌లో కూడా పట్టేసుకుంటది. ఇలా మీరు అప్లై చేసిన తరువాత మంచిగా ఒక దువ్వెన పెట్టి దువ్వేసుకోండి. అప్పుడు దాంట్లో ఉన్న డస్టీ పార్టికల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై మీరు మామూలుగా ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చండి. మీరు అప్లై చేసినట్టే అస్సలు తెలీదు. ఎందుకంటే మీరు మామూలుగా ఆయిల్ అప్లై చేసినట్టే ఉంటది. అది కూడా మరీ ఆయిలీగా కూడా కనిపించదనమాట. న్యాచురల్‌గా ఉంటది. ఇప్పుడు ఇది నేను ఒక నీళ్ళు పెట్టి కడుగుతున్నాను. చూడండి అస్సలు పోదు. ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై అనేది నీళ్ళు పెట్టి కడిగితే అస్సలు పోదండి. దీంట్లో డస్ట్ పార్టికల్స్ అన్నీ మంచిగా వచ్చేస్తది చూసారా? అలా డస్ట్ పార్టికల్ రాడానికే మనము ఒక కోంబు పెట్టి మంచిగా దువ్వుకోవాలనమాట. ఇప్పుడు ఆల్రెడీ ఒక షాంపూ తయారు చేసి పెట్టుకున్నాం కదా! ఆ షాంపూ అప్లై చేసి చూపిస్తాను. ఈ షాంపూ అప్లై చేయడం వల్ల మనకు మంచిగా ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై అనేది పోతది. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒక షాంపూ తయారు చేసుకొని మంచిగా దాంట్లో రుద్ది అప్లై చేసుకోండి. అది కంపల్సరీ ఇన్‌స్టంట్ హెయిర్ డై అనేది పోతదనమాట. ఇప్పుడు నేను ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై అప్లై చేసిన తర్వాత ఈ షాంపూ కూడా తయారు చేసుకొని వాడి చూడండి. చాలా బెస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఉంటదండి. ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డై వాడడం వల్ల మన తెల్ల జుట్టుని మంచిగా నల్లగా మార్చుకోవచ్చు. అలాగే ఎప్పుడు చూసినా యంగ్‌గా అనిపించుకోవచ్చనమాట. అది మంచిగా అప్లై చేసిన తర్వాత మీరు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ షాంపూని దాంట్లో అప్లై చేయండి. హెడ్‌లోకి అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మంచిగా రుద్ది చూడండి. చాలా బెస్ట్‌గా వెళ్ళిపోతదనమాట. సో, మీరు ఎప్పుడు కావాలో అప్పుడు ఇన్‌స్టంట్‌గా తయారు చేసుకొని అప్లై చేసుకోవచ్చు ఈ ఇన్‌స్టంట్ హెయిర్ డైని. అలాగే టైం కూడా ఎక్కువ అవ్వదనమాట. ఈ పొడిని రెడీగా చేసి పెట్టుకోండి. సో, ఈ వీడియో అయితే మీరు యూజ్‌ఫుల్‌గా ఉంది అని అనుకుంటే ఈ వీడియోని మనం లైక్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ అవర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.